వరంగల్ నగర పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాము. నిన్న రాత్రి కిలా వరంగల్ కోటలో లేజర్ లైటింగ్ షోని ఈ రోజు 1000 స్తంభాల గుడిలో మండపం పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇటీవలనే ప్రధానమంత్రి గారు 800 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అనేక జాతీయ రహదారులు కానీ, హైదరాబాద్ నగరంలో సివిల్ అవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో కానీ ప్రారంభించడం జరిగింది. గత రాత్రి వరంగల్ పోర్టుకు సంబంధించినటువంటి ఫసాడ్ లైటింగ్ సిస్టాన్ని ప్రారంభించాం. ఈరోజు 1000 స్తంభాల గుడిలో మరి మంటపానికి పూజ చేసి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నేను నేరుగా ములుగుకి వెళ్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరమే విద్యా సంవత్సరం ప్రారంభించాలి, ట్రైబల్ విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవాలనే దృక్పథంతో ఆ క్యాంపస్ను కూడా ప్రారంభించడానికి ఈరోజు వెళ్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా.